ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న పొంగలి. ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. నేనైతే రాత్రికనే చేసుకుంటున్నాను. జొన్నలు ఉదయం 9 గంటలకు నానబెట్టుకొని సాయంత్రం 5 గంటలకి ఉంచేసి అన్నం మంచిగా బట్టగట్టి తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి, వాటర్ లేకుండా. అట్లా వేసుకుంటే మనకి ఇట్లా ఉప్మా రవ్వలాగా అవుతుంది అన్నట్టు. ఒక రౌండ్కే మెత్తగా అయిపోతుంది. వేసుకొని మన క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా తరుగుకొని ఇలా పెట్టుకోవాలి. దాంట్లోకి తగినవన్నీ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. మేమైతే మా ఇంట్లో తగ్గట్టు వేసుకుంటున్నాము. పెద్ద బౌల్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్, తర్వాత 2 స్పూన్ల నెయ్యి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత అవి రెడ్ కలర్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి. మీకు ఏమన్నా వెజిటేబుల్ వేసుకుంటామంటే కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షన్ ఇది. రెడ్ అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్కి మనకి రవ్వ అయితే 4 గ్లాసుల రవ్వ నీళ్ళు పోసుకోవాలి. మిరియాలు కొంచెం అటు ఇటు అయిపోయినా ఏమనుకోద్దండి, ఫస్ట్ టైం నేను చేయడం. వేసుకున్న తర్వాత మనకి రెడ్ అయిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసులు నీళ్ళు పోసిన తర్వాత మనకి ఎసురు బాగా వచ్చినప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా ఎసురు మరిగిన తర్వాత రవ్వ మనం సిమ్లో పెట్టుకొని రవ్వ పోసుకోవాలి, లేదంటే గడ్డ కట్టినట్లు వస్తుంది అన్నమాట. ఉప్పు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసినా అంటే మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే మేము మళ్ళీ మీకు కామెంట్ పెట్టండి, మేము మళ్ళీ చేసి చూపిస్తాం. జొన్న పొంగలి మీకు ఇట్లా సన్నగా రవ్వ పోసుకుని అట్లా అయిన తర్వాత ఇట్లా అవుతుంది. అయిన తర్వాత మనకి బోడన్ని అవి ఉంటే కూడా మనం నెయ్యితో తాలింపు వేసుకోవచ్చు పైన. ఇదైతే ఆప్షన్, మీ ఇష్టం అది. లేకుంటే కూడా ఇట్లానే తినొచ్చు. ఏమంటేనే బాగుంటుంది.